రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు సామాజిక బాధ్యతను గాలికొదిలేసింది. కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లలో నెల నెల కోత పెడుతోంది. నోటీసులతో బెంబేలెత్తిస్తూ అర్హులైన లబ్ధిదారులను కుదిస్తోంది. పేదరికంలో మగ్గిపోతూ నడవలేని దుస్థితిలో కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్కు చేరుకుని కనికరించండయ్యా అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. జిల్లా సర్వోన్నత అధికారులైన కలెక్టర్లు అభాగ్యుల వినతి పత్రం తీసుకోవడం తప్ప ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఇది సర్కారు పెద్దల నిర్ణయం, మా చేతిలో ఏమీ లేదు అని చెప్పలేకపోతున్నారు. వెరసి అభాగ్యుల ప్రతి వారం కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. రోజులు గడుస్తున్నాయి, వయసు పెరుగుతోంది, కానీ ప్రభుత్వం నుంచి పింఛన్ రాలేదు. 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అందిస్తామని ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు నీటి మూటలే అని తేటతెల్లమైంది. పోనీ దివ్యాంగులనైనా కనికరిస్తారా అంటే అది లేదు. ఒంటరి మహిళల ఊసే లేదు. ఇదే చంద్రబాబు గత ప్రభుత్వంలో అయితే పింఛన్ తీసుకుంటున్న వారు ఎవరైనా చనిపోతే ఆ స్థానంలో తిరిగి మరొకరికి పింఛన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా చేశారు. సచివాలయంలో అడిగితే వాళ్లకు ఏం సమాచారం లేదని చెబుతున్నారు. ఆన్లైన్లో ఎప్పుడు దరఖాస్తు చేయాలో తెలియడం లేదు. దానికి ఎప్పుడు అవకాశం కల్పిస్తారో అంతకంటే తెలియదు. ఊళ్లలో వృద్ధులు మాత్రమే కాదు, కదల్లేని దివ్యాంగులు సైతం పెన్షన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఓట్ల కోసం మాటలు చెప్పినంత సులువుగా చంద్రబాబు పని చేయడం లేదని, పూట గడవక అల్లాడిపోతున్నా ఆదుకోవడం లేదంటూ వాపోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో, ప్రతి ఊళ్లలోనూ పింఛన్ గాథలు చూస్తుంటే కంట నీరొస్తుంది. ఇటు కొత్త పింఛన్ ఇవ్వకపోగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్లు అందుకున్న లక్షల మందిని ప్రభుత్వం ఈ పథకానికి దూరం చేసింది. సూపర్ 6 పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తరువాత తన నిజ స్వరూపం చూపుతున్నారు. రకరకాల కారణాలతో పెన్షన్ల సంఖ్యను కుదిస్తూ వస్తున్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే నాటికి 39 లక్షలు మాత్రమే పింఛన్లున్నాయి. 2024 మార్చిలో ఎన్నికల సమయానికి వైఎస్ జగన్ ప్రభుత్వం 66,34,372 మందికి పింఛన్లు ఇచ్చేది. కానీ ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ వాటిని ఇప్పుడు 61,24,605 మాత్రమే పరిమితం చేసింది. అంటే ఏకంగా 5 లక్షలకు పైగా పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా కత్తిరించింది. కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వకపోగా విధి వంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేస్తున్నారు. రీవెరిఫికేషన్ పేరిట అభాగ్యులకు నరకయాతన చూపిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ పింఛన్ అందేది. అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మంజూరు చేసేది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసి సర్టిఫికేట్లు మంజూరు చేసేది. 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం రకరకాల వెరిఫికేషన్ల పేరిట వీరి సంఖ్యను నెల నెలా తగ్గిస్తోంది. రీవెరిఫికేషన్ అంటూ వారిని సదరం పేరిట మళ్లీ ఆసుపత్రులకు తిప్పుతుంది. తొలగించిన వారితో పాటు 2-3 లక్షల మంది కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. చంద్రబాబును నమ్మి మోసపోయామని ఊరూరా ప్రజలు ఇప్పుడు వాపోతున్నారు.